ఇంకొక బిట్ అండి. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లను ఈ కాలుష్య నియంత్రణలో ఉపయోగిస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే నత్రజని ఆక్సైడ్లు, రేణురూప పదార్థాలు, మోటార్ వాహనాల పొగ, సల్ఫర్ డయాక్సైడ్ అంటే వీటిని ఉపయోగించడం వల్ల ఈ కాలుష్య పదార్థాలను నివారించవచ్చు అని అడిగాడండి. ఈ బిట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందండి. చూడండి, థర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రేణురూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ అనే ఫిల్టర్ను ఎక్కువగా వాడుతారు. ఇది 99% రేణురూప పదార్థాలను తొలగిస్తుంది. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ యాజ్ ఇట్ ఈజ్ బిట్ అలానే ఇచ్చాడండి, ఎక్కడ కన్ఫ్యూజింగ్ లేదు. మనకేంటంటే ఫస్ట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అడిగే బిట్స్లలో కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడిగే అవకాశం ఉంది. ఇంకా డెప్త్గా ఉంటుంది కాబట్టి డెప్త్గానే అడుగుతారు. అదే మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినామనుకోండి, ఈ విధంగానే ఉంటాయండి బిట్స్ అనేటివి. చాలా డెప్త్గా వెళ్ళి అడగడం కానీ అలా ఉండదు. కాకపోతే మనం ఆ సబ్జెక్ట్ మీద కొంచెం కమాండ్ ఉంటే మనం వాటికి ఆన్సర్స్ చేయగలము. మెయిన్ ఇదేంటంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఎలా ఇచ్చారు, ప్రీవియస్ బిట్స్ మనం ఒకసారి గ్యాదర్ చేసుకొని చూసినట్టయితే బిట్స్ అనేటివి ఎంత మోడరేట్గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా, లేదా టఫ్గా ఉన్నాయా అనేది మాకు ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఓల్డ్ సిలబస్సే ఉంది ఇంటర్మీడియట్కి, కాకపోతే ఇంతకుముందు కొన్ని సెలెక్టెడ్ టాపిక్సే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క లెసన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ కానీ, బాటనీ ఫస్ట్ ఇయర్ కానీ, జువాలజీ సెకండ్ ఇయర్, బాటనీ సెకండ్ ఇయర్ అన్ని బుక్స్ కూడా మనము ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అన్ని టాపిక్స్ మనకు ఇచ్చేసారు. ఇంతకుముందు సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 10th క్లాస్లో ఏవైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ మనకు ఇంటర్మీడియట్ ఉన్నటివి ఇచ్చేవారు అనమాట. అప్ టు ఇంటర్ లెవెల్ అనేసి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు సిలబస్లో ఏం చేశారంటే కాపీ పేస్ట్ చేశారు. మనకున్న ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సిలబస్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇండెక్స్ను కాపీ చేసి పేస్ట్ చేసినట్టు ఉన్నారు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క లెసన్ అనేది చదవాల్సిందే. సో ఎక్కడి నుంచి ఏ బిట్స్ ఎలా ఇచ్చారు ప్రీవియస్లో మనకు దాన్ని బేస్ చేసుకుంటూ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏ విధంగా చదివితే మనము పూర్తిగా సిలబస్ని కంప్లీట్ చేయగలము. లేకపోతే ఇప్పుడు మనము 10th వరకు ఏం చేస్తాము, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ డెప్త్గా చదువుతాము. అదే ఇక్కడ మనం అంత డెప్త్గా చదవాలి అంటే మనకు అంత టైం సరిపోదు. ఎందుకంటే 4 బుక్స్ అవి మనం ఇంతవరకు చదవలేదు కూడా. సో చదవాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. సో దానివల్ల మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఫస్ట్ ప్రీవియస్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ దిస్